టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఇంతవరకు 2 మ్యాచ్లు ఆడి 2 గెలిచింది. కానీ జట్టులో చాలా లోపాలున్నాయి. ప్రస్తుతం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ వాటిపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రయోగం వర్కౌట్ కాలేదు. ఇక ఇండియా తన 3వ మ్యాచ్ని యుఎస్ఏతో ఈరోజు రాత్రి 8 గంటలకు నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా సూపర్ 8కి వెళ్ళిపోతుంది. కాబట్టి యుఎస్ఏతో మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్కి ఇండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ, జైస్వాల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, సిరాజ్, బూమ్రా, హర్షదీప్ సింగ్ తుది జట్టులో ఉండే అవకాశముంది. ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ని తీసుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. రిజర్వులో ఉన్న యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఓపెనర్లుగా జైస్వాల్, రోహిత్ బరిలోకి వస్తారు. శివం దుబే స్థానంలో జైస్వాల్ ప్లేయింగ్ 11లో చేరవచ్చు. తొలి 2 మ్యాచ్ల్లో భారత జట్టు 2 స్పిన్ ఆల్రౌండర్లను రంగంలోకి దించింది. అదే సమయంలో హార్దిక్ పాండ్యా, శివం దుబే రూపంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు కూడా ఉన్నారు. 2 మ్యాచ్ల్లోనూ జట్టు గెలిచిన దూబే బౌలింగ్కి నోచుకోలేదు. ఇక బ్యాటింగ్లో పాకిస్తాన్పై దూబే కేవలం 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని పక్కన పెట్టి ఓపెనర్గా జైస్వాల్కి ఛాన్స్ ఇవ్వనున్నారు. టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేశాడు. దీంతో జైస్వాల్కి తుది జట్టులో చోటు దక్కలేదు. దూబే స్థానంలో జైస్వాల్ జట్టులోకి వస్తే అతను రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. కోహ్లీ 3వ నెంబర్లో బ్యాటింగ్కి వచ్చే అవకాశం ఉంది. 3వ నెంబర్లో ఆడుతున్నప్పుడు కోహ్లీ రికార్డులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అదే సమయంలో జైస్వాల్ ఇటీవల ఫామ్లో కూడా చాలా బాగుంది. అతని రాకతో బ్యాటింగ్ మరింత బలంగా మారుతుంది. ఇక యుఎస్ఏ జట్టు కూడా బలంగా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఓరాఓరిగా సాగే ఛాన్స్ ఉంది. ఈ టీ20 వరల్డ్ కప్లో చిన్న టీమ్స్ పెద్ద జట్లకు షాకిస్తున్నాయి. యుఎస్ఏ జట్టు కూడా పాకిస్తాన్ లాంటి పెద్ద టీంని ఓడించింది. కాబట్టి టీమిండియా యుఎస్ఏని తక్కువ అంచనా వేయకుండా సమిష్టిగా ఆడితే ఈ మెగా టోర్నీలో హ్యాట్రిక్ విజయం నమోదు చేసే అవకాశం ఉంది. మరి కీలక మ్యాచ్లో యుఎస్ఏ మీద గెలిచి రోహిత్ సేన సూపర్ 8కి చేరాలని కోరుకుందాం.